హాయ్ నమస్తే అందరు ఎట్లున్నారు అంత మంచిగా నేనైతే మంచిగా ఉన్నా ఇప్పుడు నేను ఎక్కడికి వచ్చాను అంటే నేనైతే ఎడ్బిట్ జాతరకైతే వచ్చాను ఎడ్బిట్ జాతర ఎక్కడ అంటే నిర్మల్ జిల్లా ముదల్ మండలం ఇక్కడ మల్లన్న జాతర అయితే ఉన్నది నేను ఈ జాతరకైతే వచ్చాను ఇక్కడ కుస్తీలు ఉంటాయి ఇంకా శిరీష సింగర్ ఆమె కూడా వస్తుంది ఆమె ప్రోగ్రాం కూడా ఉంటుంది మళ్ళీ రాత్రికి ఇక్కడ అగ్నిగుండం కూడా ఉంటుంది నేను మొత్తం చూపిస్తాను వీడియో మొత్తం చూడండి లాస్ట్ వరకు నా వీడియో నచ్చితే లైక్ చేయండి ఇంకా సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఇంకా లేట్ ఎందుకు జాతర వెళ్దాం పదండి ఇంకా ఇక్కడ జాతరలో పత్తలాడుతున్న పోలీసులు అయితే ఎంబట ఉరుకుతున్నారు వాళ్ళు ఎంబట పోలీసులు అందరూ వాళ్ళైతే ఉరికిపోయింది ఇప్పుడు పత్తలాటోళ్ళు అయితే ఇక పోలీసులు అయితే వచ్చిండ్రు ఇక్కడ పత్తలాడుతున్నారని అక్కడ వరకు మొత్తం లింకిండ్లు మొత్తం ఉరికిపోయిన అందరూ ఇప్పుడు జాతరలకైతే వస్తున్నారు పోలీసులు అయితే ఇప్పుడు మనం జాతరలో మొత్తం చూద్దాం ఏమేమి వచ్చినాయి ఏమేమి ఉన్నాయి అన్నీ చూద్దాం ఇక పోరగాళ్ళు తిన్నది అరిగిన దాకా ఇట్లా దుంకుతున్నారు మీకు అన్నం అరగకుండా ఇట్లా దుంకుంది మంచిగా ఉన్నది టెంపుల్ అక్కడ పోదాం చూసుకుంటా పోదాం మొత్తం ఇక రోడ్డు పై నుంచి మొత్తం చూస్తున్నారు కుస్తీ ఇక్కడ కుస్తీ పోటీలు జరుగుతాయి ఎడ్బిట్లో మనం దగ్గరికి పోయి ఇంకా చూద్దాం తర్వాత ఇప్పుడు దూరం నుంచి చూపిస్తున్నాం మీకు ఇప్పుడు మనమైతే గుడికి వెళ్దాం పదండి శ్రీ శ్రీ మల్లన్న దేవునికి అయితే మొక్కుదాము మనం దర్శనం చేసుకున్నాక జాతర మొత్తం చూద్దాం ఇప్పుడు నేను గుడికి అయితే వెళ్తున్నాను గుడి ముంగట అగ్నిగుండం కనిపిస్తుందా ఈ సలాకలు ఉన్నాయి కదా ఈ సలాకలు తీసేసి ఇక్కడ కట్టెలు కూడా తెచ్చిండ్రు ఇక్కడ అగ్నిగుండం చేస్తారు ఆ సలాకలు తీసేసి మళ్ళా నైట్కి అయితే అగ్గిలకించి నడుస్తారు ఇది నైట్ ఉంటుంది మొత్తం ఇప్పుడు మనం దర్శనం చేసుకుందాం పదండి ఇదే మల్లన్న దేవుడు మొక్కండి ఇక్కడ పెద్ద పెద్ద టీవీలు అయితే పెట్టిండ్రు స్క్రీన్లు మనకు లైవ్లో కనిపించటానికైతే మంచిగా పెట్టిండ్రు ఇక్కడ కుస్తీలు కూడా చూస్తున్నారు ఇక్కడ కుస్తీ పడుతున్న వాళ్ళు ఒకళ్ళు అమ్మాయి ఒకళ్ళు అబ్బాయి పైన ఉన్నది అమ్మాయి కింద ఉన్నది అబ్బాయి అంటే టీ షర్ట్ వేసుకుంది కదా ఆమె అమ్మాయి
ఇదే అమ్మాయి ఇంతకుముందు ఒక కుస్తీ గెలిచింది, ఇప్పుడు ఇంతకుముందు గెలిచింది ఇదే అమ్మాయి. ఎవరో ఒకసారి అడుగుదాం. धारवाडी ग्रेस यवतमाळ जिल्हा महाराष्ट्र నుంచి వచ్చింది అమ్మాయి. ఇప్పుడే గెలిచింది కుస్తీ, ఒకటి గెలిచింది కుస్తీ అయితే ఈ అమ్మాయి. మొత్తం మీదికి అయితే వస్తున్నారు, అందరు అయితే మీదికి అయితే వస్తున్నారు. ఇక్కడ కుస్తీలు పట్టనీయకుండా కూడా మీదికి వస్తున్నారు. పొద్దుపోయింది, చీకటి అవుతున్నది. మంది అందరూ అయితే గ్రౌండ్లోకి అయితే వస్తున్నారు, అందరూ కుస్తీ పట్టనీయకుండా వస్తున్నారు. ఇంతకుముందు ఒక అమ్మాయి కుస్తీ పట్టింది కదా, గెలిచింది కదా, చూసింది కదా. ఇంతకుముందు అది అమ్మాయో పట్టింది, కుస్తీ పట్టింది. ఇప్పుడైతే శిరీష గారు, సింగర్ శిరీష గారు ఇప్పుడైతే స్టేజ్ పైకి అయితే వచ్చారు. ఇక చూద్దాం శిరీష గారి ప్రోగ్రామ్ ఎలా పాటలు పాడతారో చూద్దాము. ఇప్పుడు ఈ హడావిడంతా ఆ అమ్మాయి పాడినందుక నేను వచ్చినందుకు కాదయ్యా, ఈ పాటలు పాడింది ఇంతసేపటి నుంచి. చెప్పట్లేదు ఏ కళాకారులైనా సరే ముందుగా మాకు కావాల్సినవి మీ చప్పట్ల దుప్పట్లే. ఏమంటారు? మన డాన్సర్స్ కి, మా మ్యూజిక్ ప్లేయర్స్ కి అండ్ సింగర్స్ కి అందరికి ఒకసారి గట్టిగా వాయించండి. దూరంగా ఉన్న వాళ్ళు వినిపించలేదు. ఒక్క నిమిషం దూరంగా ఉన్న వాళ్ళు వినిపిస్తుందా మీకు? నా రైట్ సైడ్ లో ఉన్న వాళ్ళకి వినిపిస్తుందా? మరి మీరందరూ ఒకసారి మీరు కూడా ఈ ప్రోగ్రామ్ లోనే ఉన్నాను అనుకుంటే 2 చేతులు ఇస్తారా? మీకు వినబడతలేదు, నాకు అర్థమైంది.
వస్తా వస్తా తమ్ముడు వస్తా. సరే ఇప్పుడు ఫినిష్ చేద్దాం, ప్రోగ్రామ్ ఫినిష్ చేద్దామా? మరి ఒక్కొక్కటి పాడితేనే టైం కూడా పాడదాం. ఒక పని చేయరు, మీకు ఏమేమి కావాలో లిస్ట్ రాసి సరేనా? ఇక చూడండి, అగ్నిగుండం అయితే రెడీ అయితే చేస్తున్నారు. పెద్ద పెద్ద నిప్పుకలు అయితే కనిపిస్తున్నాయి, మొత్తం ఎర్రగా కనిపిస్తున్నాయి. చూడండి, చాలా ఎర్రగా అయితే ఉంది. మొత్తం పెద్ద పెద్ద నిప్పుకలు అయితే కనిపిస్తున్నాయి. మీ నోట వినాలనుకుంటున్నా. నేను ఒక లైన్ పాడతా, మీరు ఒక లైన్ పాడాలి. ఓకేనా? రెడీయా? సొమ్మసిల్లిపోతుండే చెమ్మగిల్లి మెల్లమెల్లని కళ్ళతో నాచుకున్నాను. చాలా అవుతుంది. అస్సలు అనుకోలేదు. ఎంతో మంది నమ్ముతారా ఈ రాగి ఉంగరాలని? నిజం చెప్పాలి, ఈమెకి ఎంతమంది సపోర్టు? శిరీషక్క గారికి ఎంతమంది సపోర్ట్? ఆడలు లేరా? ఉన్నారా లేదా? అయ్యా పండుగ రాయండి. అదో ఒకసారి మీరు అడగండి. మరి రాగి ఉంగరాలేనా కాదా? మీ అందరికీ ఈ బాబుని అడిగినా గోల్డ్ అని, అది బంగారం ఉండాలని. ఇది గోల్డా? చెప్పు చెప్పు నచ్చబోతుంది. రాగి ఉంగరాల నేనైతే శిరీష గారి ప్రోగ్రామ్ అయితే ఎక్కువ వీడియోలు అయితే తీయలేను, ఎందుకంటే అవి పాత పాటలే మనం చాలాసార్లు విన్నాము. ఇక నాకు తీయాలనిపించలేదు, నేనైతే ఎక్కువగా అయితే వీడియోలు అయితే తీయలేను. ఇక చిన్నగానే ఒక 1 minute దాకా కొన్ని వీడియోలు తీసిన, అవి అప్లోడ్ చేసిన. ఇక ఇప్పుడు అగ్నిగుండం ఉంటుంది, అగ్నిగుండం మంచిగా సూపర్ ఉంటుంది. ఈ వీడియో మంచిగా ఉంటుంది, చూడండి. ఇప్పుడైతే అగ్నిగుండంకి అయితే పూజలు అయితే చేస్తున్నారు. ఇంకా కొంచెం అయితే అగ్గిలో కొంచెం అయితే నడుస్తారు, చూద్దాము.
Live.
ఇప్పుడైతే అగ్నిగుండం అయితే అయిపోయింది. అందాదా ఒక 500 వరకు భక్తులైతే అగ్నిగుండంలోకించి నడిచిండ్రు. ఇక మళ్ళీ వచ్చే సంవత్సరం ఉంటుంది. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా కొత్త వాళ్ళు ఎవరైనా నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.